హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో మెంతి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని శనగపప్పు అలానే మినపప్పు 2 స్పూన్స్ యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. కారం తక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మెంతి కూర అయితే ఫ్రెష్ మెంతి కూర కాడలతో సహా వేసేస్తున్నాను నేను. ఓన్లీ ఆకులు కాదు, మొత్తం కాడలతో సహా యాడ్ చేస్తున్నాను. ఇది మా టెర్రస్ గార్డెన్లోది. మొత్తం ఒక లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 3 టొమాటోస్ ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, అలానే కొంచెం చింతపండు, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక 10. అంతా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకొని అవి టమాటాలు అనేది సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. వాటిని ఎంత ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. బరకగా చేసుకుంటే కూడా మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. దాంట్లోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మెంతి కూర, టొమాటో కూడా యాడ్ చేసుకొని స్మూత్గా అయితే ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసి ఎండుమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే హింగు కూడా యాడ్ చేసుకోవచ్చు, చట్నీస్లో యాడ్ చేసుకునే వాళ్ళు. దాంట్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మెంతి చట్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. యమ్మీ టొమాటో మెంతి చట్నీ రెడీ అయిపోతుంది. దోశలోకి అయితే ద బెస్ట్ కాంబినేషన్, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే మీకే రెసిపీస్ కూడా కావాలో కూడా కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.